హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోటో మ్యావరిక్. ఎంఎస్ ధోని బాగే. ఎక్కడా రేపు సెంటర్? గన్పూరా. టైం 5:42 అవుతుంది. అది రాయల్ ఎన్ఫీల్డ్లో. మన దాంట్లో ఎంత అవుతుంది ఇప్పుడు? మన దాంట్లో 5:26. టైం కూడా కరెక్ట్గా పెడతలేదు రాయల్ ఎన్ఫీల్డ్. ప్రస్తుతానికి ములుగు నుంచి హన్మకొండ వెళ్తున్నా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి. ఈ క్లచ్ రివర్ ఇరిగిపోయింది కదా, అది వేపిద్దామని పోతున్నా ఇంత తొందరగా. యాక్చువల్లీ నైట్ 9కి అట్లా స్టార్ట్ అవ్వాలి, కానీ ఇప్పుడు పోతేనే ఇది వేయించుకోవచ్చు. లేదంటే మళ్ళీ నైట్ పోతే వాడు వేయడు. 7 దాటితే సర్వీస్ చేయరు వాళ్ళు, షోరూమ్ మొత్తం క్లోజ్ చేస్తారు. అందుకని ఇప్పుడే పోతున్నా. అసలు నిన్న బండి బయటికి తీసిన ఈ గ్లౌజ్ ఉండవు కదా, మామూలుగా ఇంటికాడ తిరిగేటప్పుడు మనం గ్లౌజ్ ఎందుకు వేసుకుంటాం? గ్లౌజ్ లేకుండా ఈ 2-3 ఏళ్ళతోని నడపాలంటే అస్సలు ఘోరంగా ఇబ్బంది అయింది. చెప్పన్నా? అవునవును. అన్నకు కాల్ చేసి మరి సర్వీస్ సెంటర్లో స్పేర్ పార్ట్ ఉందా లేదా అని కనుక్కోమని చెప్పిన. మ్యాక్సిమం ఉండకపోవచ్చు అని అంటున్నారు వాళ్ళు. చూసిండో లేదా ఆడు. మేము అడిగింది ఎన్ఐటి దగ్గర ఉంటుంది ఒకటి, ఆ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో. ములుగు రోడ్లో కూడా ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు ఆ సర్వీస్ సెంటర్కి పోతా. కొత్త బండి స్పేర్ పార్ట్లు ఉన్నాయట, కానీ పాత బండి కదా మ్యాక్సిమం ఉండకపోవచ్చు అని అన్నాడంట. వెళ్ళైతే కనుక్కుందాం, ఉంటే వేయచ్చు. అంటే కొత్త బండికే విలువ ఉంది, కానీ పాత బండ్లకు విలువ లేదు. పాత బండి అయిపోతే స్పేర్ పార్ట్లు దొరకాయంటే ఎట్లా? ఏందో ఇది కథ వేరే ఉంటుంది మొత్తం. యాక్చువల్లీ హన్మకొండ వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, మా మరదలు వస్తుంది కదా, రేపు ఎగ్జామ్ ఉంది కదా గ్రూప్ 1, సో రాయడానికి వస్తుంది. వాళ్ళ ట్రైన్ వచ్చేసరికి నైట్ 11:30-12 అయిపోతుంది. అప్పటిదాకా ఏం చేయాలనో ఇక హన్మకొండలో అటు ఇటు రౌండ్ కొట్టాలి ఒకటి. అరే మా తమ్ముడు గాడు ఉంటాడు కదా, మన దగ్గర R15 ఉంటుంది. ఉంటే అది వేసుకుని తిరుగుదాం మెల్లగా. వెదర్ అయితే మంచి పీస్ఫుల్గా ఉంది. గాలి మాత్రం బీభత్సంగా వస్తుంది. బండి ఇట్లా సైడ్ అయిపోతుంది. నా ఏ బండితో నేను అక్కడికి పోలే. మంచి చెరువు లొకేషన్, బండి ఆడ పెట్టుకొని అటు ఒక ఫోటో తీసుకోవాలి. పెద్ద బండి కొన్నప్పుడు పక్కా ఆడ పెట్టి ఒక ఫోటో తీస్తా. సూపర్ ఉంది లొకేషన్ అయితే. జీవితంలో 2 ముఖ్యమైన రోజులుంటాయి బుజ్జి. ఒకటి పుట్టినరోజు, రెండోది ఎందుకు పుట్టినామో తెలుసుకునే రోజు. ఎంతో కష్టపడితే ములుగు రోడ్డు దగ్గరికి వచ్చిన ఇప్పుడే.
ఎందుకు కష్టం అంటే ఈ క్లచ్ వల్ల. ఈ క్లచ్ లేదు, ఈ ఆరం లేదు. నీ అమ్మ చచ్చిపోతున్నా. ఆరం లేదు అయ్యా, జరగండి. బండి కొన్న కానీ స్పేర్ పార్ట్లు అడుగుదాం. వాడు లేవంటే ఇక మనం చేసేది ఏం లేదు. లేవంటే మూసుకొని పోవుడే, ఏం చేస్తాం. రెడీ చేసి వస్తా. ప్లస్ లివర్ హిమాలయన్ 411. ఫైనల్లీ మనం R15 మీద ఉన్నాం. సంవత్సరాలు అవుతుంది R15 తోలక. తమ్ముడు ఆ బండి తీసుకున్నాడు, వాని బండి నేను తోలుతున్నా. గోప్రో యాంగిల్ కొంచెం చేంజ్ అయి ఉంటుంది, ఎందుకంటే పొజిషన్ చేంజ్ అయింది కదా. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. వంపకు రే, కింద రాలుతుంది. శ్రీకాంత్ గారు ఏం లేదు ఇక. నేను ఇంకా మా తమ్ముడు మా చెల్లి ముగ్గురం కలిసి మోమోస్ తిందామని బయటికి పోతున్నాం. ఆ మోమోస్ ఇప్పటిదాకా తినలే నేను, ఎట్లుంటాయో ఏందో. ఎట్లా తీస్తావు? అరే ఖరాబ్ చేయకురా. రే శ్రీకాంత్ అన్నయ్య చూపెట్టనా వీడియో? మరి నువ్వు వాని ముందు అన్నావు కాబట్టి వాడు నీతోని అది చేసిండు. అబ్బా మస్తు లీన్ అయితే తోలాల్సి వస్తుంది. అసలు అలవాటు లేకుండా ఒకటేసారి ఇట్లా లీన్ యాంగిల్ ఉంటే ఇక్కడతోటి ఈ బ్లాగ్ క్లోజ్ చేస్తాయి. ఇక మెడల్ వస్తానే ఈ కెమెరా పెట్టుకుంటే ఈ హెల్మెట్కి కిందికి పోతుంది, ఇట్లా బరువు అవుతుంది బాగా. నిజంగా బ్లాగులు చేస్తే ఆ బాధ ఏందని తెలుస్తుంది. కెమెరా బరువు, మన హెల్మెట్ బరువు, స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి. Thanks for watching. Like, share and subscribe.